శ్రీనివాసానంద స్వామీజీ ఒక్క శారదా పీఠాన్ని గమనించారా? మిగతా పీఠాలు కూడా కొంత రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి పద్ధతి ఏమైనా మీరు పరిశీలనలో మీ దృష్టికి వచ్చిందా? అంటే మేము మాకు ఇక్కడి నుంచి ప్రక్షాళన జరిగిద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచే మిగతావన్నీ కూడా ప్రక్షాళన జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మిగతా పీఠాల్లో కూడా చిన్న పీఠాల్లో పెద్ద పీఠాల్లో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి నామ్స్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ కట్టలు కానీ లేకపోతే స్వామివారి కీర్తి ప్రఖ్యాతలు పేరు ప్రఖ్యాతలు పోగొట్టే విధంగా ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నిజాయితీగా వ్యవహరించే వాళ్ళనే కమిటీలో నియమించి ఆ కమిటీ నివేదికను తీసుకొని ఆ కమిటీ నివేదిక ప్రకారం ఎవరైతే ఇట్లా చేసి ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. వాళ్ళ మఠం గాని పీఠం గాని టిటిడి అయినా స్వాధీనం చేసుకోవాలి, లేదంటే నియమ విరుద్ధంగా ఉంటే కూల్చేయాలి. ఎస్, వాస్తవానికి ఇవాళ ఎవరిచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, అలాగే మీరు గమనించింది ఏంటి, ఎందుకు తీసుకున్నారో భూములు, ఎందుకు నిర్మాణం చేశారో భవనాలు, అలాగే ఏమేమి చేయాలో అవి డీవియేట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇందాక కిరణ్ రాయల్ గారు కూడా చెప్పారు. ఒక పీఠానికి మనము భూమి కేటాయిస్తే తిరుమలలో చేయవలసినటువంటి చర్యలు, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, మీ దగ్గర నుంచి కూడా కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిగా వీళ్ళు దేవస్థానానికి నామ్స్ ప్రక్రియ పెడతారు. అంటే దీంట్లో ఏమేం కార్యక్రమాలు చేస్తామని పెడతారంటే, మేము ఈ తిరుమలకు వచ్చే భక్తులు వివాహం చేసుకుంటామంటే వాళ్ళకి సౌకర్యం కల్పిస్తాము, వ్రతం చేసుకుంటామంటే వాళ్ళకి సౌకర్యం కల్పిస్తాము, కళ్యాణం చేసుకుంటామంటే సౌకర్యం కల్పిస్తాము, ఈ అన్నము ప్రసాదము వాళ్ళకు ఉండే వసతి ఇలాంటివన్నీ కూడా తరపున దేవస్థానం నామ్స్ మాకు ఇచ్చి భూమి ఇట్లా మేము సేవ చేసే అవకాశం మాకు ఇచ్చినందున మేము ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ నిత్యము కూడా గోవిందనామస్మరణతో ఇక్కడ ప్రతి కార్యక్రమం చేస్తాము, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడతామని ఇలాంటి నామ్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చిన్న సన్నకారు ఎవరైనా సరే ఇక్కడ తిరుపతిలో ఒక రూమ్ తీసుకొని ప్రశాంతంగా దర్శనం చేసుకొని స్వామివారిని చూసి సంతోషపడే విధంగా మేము నడుచుకుంటామని నామ్స్ లో పెడతారు. అంటే ఇలా చేస్తాము, గోపూజ చేస్తాము, స్వామివారికి హోమాలు చేస్తాము, కళ్యాణం చేస్తాము, ప్రసాదాలు, అన్నదానం, సాధు సంతులు పీఠాధిపతులు ఎవరైతే బాటసారిగా ఎవరైతే పాదయాత్ర చేసుకుంటూ వస్తారో వాళ్ళకు కూడా పరిధి కల్పించి స్వామివారి సేవ చేసుకుంటామని చెప్పి నామ్స్ లో చెప్పి ఈ భూములు తీసుకోవటం, ఈ భూములు తీసుకొని అంతస్తులు రూములు అన్ని వేసి వాళ్ళు ఏవైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ అన్నిటి కూడా తిలోదకాలు వదిలేయటం, ఇలాంటివి మనం ఈ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే ఏవైతే ఎక్కడైతే పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లు అన్ని కూడా సరిచేసి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామికి ఎటువంటి అపకీర్తి రాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి మేము చూసిన వాటిల్లో చూడండి, ఎవరైనా ఒక సాధువు పాదయాత్ర చేసుకుంటూ తిరుమల క్షేత్రానికి చేరితే అతనికి ఎక్కడ ఏ మఠంలో ఏ పీఠంలో రూమ్ ఇవ్వరు. ఇక్కడ జరిగేది అదేనండి, ఇక్కడ జరిగేది అదే. ఇప్పుడు మేమే తీసుకోండి, మేమున్న కిలోమీటర్లు నుంచి 100 కిలోమీటర్లు వస్తే మేము వేరే రాష్ట్రం ఎండోమెంట్ కట్టిన గెస్ట్ హౌస్ లో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అంటే ఇక్కడ కట్టిన మఠాలు కానీ తిరుమల దేవస్థానం స్వామివారికి అనుగుణంగా నడుచుకొని స్వామివారి పేరు ప్రఖ్యాతలు ఒక సాధు ఇక్కడికి వస్తాడు పాదయాత్ర చేసి, అతను శక్తి కొద్ది ఒక రూమ్ ఇచ్చి అతనికి వసతి అంతా కలిపితే అతను మళ్ళీ తిరుగు వెళ్ళి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా తిరుమల ఎంత గౌరవించారు, క్షేత్రంలో నాకు ఈ విధంగా దర్శనం జరిగింది, నేను చదువుతాను అంటే అది ఇప్పుడు వీళ్ళు చేయాల్సినదంతా కూడా అదే.
కానీ దానికి విరోధం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రపంచ దేశాలు ఈ తిరుమల క్షేత్రాన్ని పవిత్రంగా భావించి ఎక్కడెక్కడ పద్ధతిని, ఇక్కడ నామాన్ని, ఇక్కడ స్వామివారికి చేసే సేవని వాళ్ళు నేర్చుకొని వాళ్ళు అలవర్చుకొని చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ ఏ మఠంలో కూడా గోవిందనామ స్మరణ మాకు వినిపించలేదు. ఇక్కడ కొన్ని అంటే అన్ని కొన్ని మఠంలో గోవిందనామ స్మరణ, స్వామి సంబంధించిన కైంకర్యాలు కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటారు మఠాల్లో తప్ప. కానీ ఇక్కడ జరిగేవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎక్కువ శాతం ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో, ఎవరైతే విఐపి ఉంటారో, ఎంతైనా ఖర్చు పెట్టి ఉండగలరో వాళ్ళకి మాత్రమే ఇక్కడ డోర్లు తీసుంటాయి. ఇక్కడ ఉన్న మఠాల్లో కానీ పీఠాల్లో కానీ, కొన్ని మఠాల్లో కొన్ని పీఠాల్లో అంటే వ్యాపార విధంగా చేస్తున్నారే కానీ స్వామివారి సేవ కానీ స్వామివారికి మేము చేసే మాకు స్వామివారి అవకాశం కల్పించి ఈ భూమిని ఇచ్చినందుకు మేము ఇది కట్టుకొని స్వామివారి సేవలో తరితామనే భావన మాత్రం ఎవరు కూడా ఇక్కడ ఉన్న కొన్ని పీఠాలు ఈ విధంగా చేయడం బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినా, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా స్వామివారి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తేనే, వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తే ఇలా జరిగింది అని మొత్తం స్వామి మీద నెట్టేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ పనిచేసే ప్రతి అధికారులకి కూడా స్వామివారికి ఇబ్బంది పడారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను ఇక్కడ ఏది జరగాలన్నా భక్తుల దర్శనం ఉండాలి, భక్తుల దర్శనం ఉండాలి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. భక్తులు ఎంత సంతృప్తిగా అయితే వెళ్తారో ఈ క్షేత్రం అంత అభివృద్ధి అయింది, స్వామి అంత ఆనందిస్తాడు, స్వామి ఆశీస్సులు అందరికి అదే ఉంచుతాడని అన్ని కూడా చూడండి.